నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నాగులపాడు గ్రామంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్లు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఆనం టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ వైసీపీలో ఇక మనుగడ సాగించలేమని, ప్రజలకు సేవ, మేలు చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. టీడీపీలో చేరిన వారికి నాయకత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లు మాట్లాడారు. మేము అభివృద్ధి చేసే ఆనం బాటలోనే నడుస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆనం అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు నాగలపాడు గ్రామంలో ఇప్పుడే ప్రజాగళం ఎన్నికల ప్రచార శంఖారావం కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంలో ప్రతిష్టాత్మకంగా గడిచిన 2 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి ప్రజా ప్రతినిధులుగా ఎంపిక కాబడి 2 సంవత్సరాలు తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది. సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం. నిధుల కొరత, మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది. మేము మున్సిపల్ చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా, అలాగే కౌన్సిలర్లుగా, కోఆప్షన్ సభ్యులుగా మేము మరొకరిని ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేం. మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలి, దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, కౌన్సిలర్ రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు. ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం. మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి. బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. మేము మా వార్డుల్లో కానీ, మా ప్రాంతాల్లో కానీ ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం. కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు, రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటి ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి
ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆనం రామనారెడ్డి గారికి మరి నాతోటి సభ్యులకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను ఆనం రామనారెడ్డి గారి మీద నమ్మకంతో గతంలో వాళ్ళు చేసిన పరిపాలన చూసి అటువంటి నాయకుడు ముందు భవిష్యత్తులో ఆత్మకూరు అభివృద్ధి కొరకు కృషి చేస్తారని నేను నమ్మి ఆయన యొక్క బాటలో నేను కూడా నడిచే ఆత్మకూరు అభివృద్ధికి నా వంతు నేను కూడా కష్టపడతానని నమ్మకం కూరి ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. ఆత్మకూరులో నిరుద్యోగ యువతకు కూడా రానున్న ప్రభుత్వం మంచి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి బాబు షూరిటీ గ్యారంటీ అనే దానికి భవిష్యత్తు చూపిస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాల్పర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన పెద్దల గౌరవనీయులు ఆనం రామనాయుడు గారికి, ఇక్కడ మా తోటి కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, నాయకులకు అందరికీ నమస్కారాలు. అయ్యా, నేను మీ అందరు కూడా మీడియా సోదరులకు కానీ పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఏ రోజు అయితే రాజశేఖర్ చచ్చిపోయినాడో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణంతో సమంగా నా ప్రాణం అనుకునే ఆ పార్టీలో ఉన్నాను. నిదానం చూస్తూ వస్తే అది ఒక రాక్షస పాలనగా మారింది. అదేవిధంగా మేము ఆ పార్టీ నమ్మినందుకు మా చేపల మీద కుట్టుకునే పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క అభివృద్ధికి, ఒక పక్క దుర్బుద్ధికి పోటీ. అభివృద్ధి అంటే ఆనం, దుర్బుద్ధి అంటే మేకపాటోళ్ళు. జైలు, బెయిలు, కేసులు ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డి గారు, మంచినీళ్ళు, మర్యాద, 10 మందికి ఉపయోగపడు మన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మున్సిపాలిటీలో అవినీతి మయమైపోయింది. గౌతమ్ రెడ్డి గారు మహానుభావ దండం పెట్టి చెప్తే నువ్వు గమ్ముకుండా జరుగుతానన్న ఏకైక మంత్రి ఎవరంటే గౌతమ్ రెడ్డి గారు చెప్పాలి. ఇది నేను చెప్పేది కాదు, మీడియా సోదరులు తెలుసు. ఈ 3 సంవత్సరాల నుంచి నా పోరాటం ఆగలేదు, అభివృద్ధి లేదు. కనీసం అధికారులు దోచుకొని తింటున్నా కూడా పట్టించుకుని మంత్రి గారికి మనసుగా లేడు కాబట్టి అనకూడదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అయ్యా ఇక్కడ అభివృద్ధి లేదు, అవినీతి మైపోయింది, దాని సంగతి చూడంటే అవునా సరేలే భాస్కర్ కావాలని మా మీద నిందులేస్తున్నట్టు. నిందులేసే మీరు చేసేది అధికారులు అవినీతి చేస్తారు, మీకు సంబంధం ఉన్నాయి, మీ పిఎల్ ఉన్నారు, మీ మనుషులు ఉన్నారు. వాస్తవంగా జరుగుతుంది. మట్టి మాఫియా మీది, ఇసుక మాఫియా మీది, బ్రాంజ్ మాఫియా మీది, ఒకటి కాదు అన్ని మాఫియాలు మీ చేతిలో ఉన్నాయి. అదేవిధంగా ఇన్ని మాఫియాలు మేము ఏమడిగినా కూడా మీరు అరవద్దు, అభివృద్ధి అది మీరు చేసేది లేదు. కనీసం వర్కులు వస్తే కూడా అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. ఈయన పరిపాలించడం ఎమ్మెల్యేగా ఓటేయడం మా తప్పు. ఆయన ఆ ఎమ్మెల్యే గారికి ఓట్లు మేమేస్తే మా మీద పరిపాలించేది పిఎల్ అడుగు అంటాడు, ఓఎస్డీలు అడుగు అంటాడు. ఆయన పెద్దలు గౌరవ రాజమోహన్ రెడ్డి అడిగితే బాబుని అడిగారు, బాబు కాడిపోతే ఆయన పిఎల్ అడగమంటారు. కాబట్టి ఆయన ఇసిగిపోయి ఈ పార్టీలో ఎందుకున్నావు ఇన్ని రోజులు, ఈ 5-6 సంవత్సరాలు మేకపోవడం ఎందుకు ఓట్లేసామని క్షమాపణ చెప్తూ సిగ్గుతో తల ఉంచుకొని అవమానాలతో బయటకు వచ్చి ఇక్కడైనా పెద్ద ఆయన రామనాయుడు గారు ఉన్నారు. అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి 3,000 కోట్లు చిల్లర ఆత్మీయ కొరకు తెస్తే, అదేవిధంగా 19,900 కోట్ల జిల్లాకు తెచ్చిన ఏకైక మొక్కడు జిల్లాలో రామనాయుడు కదా అడుగుతున్నా. అభివృద్ధి చేస్తూ రామనాయుడు కదా అంటున్నా. ఆయన విక్రమరెడ్డి ఎమ్మెల్యే గారు అంటారు నీకు హాస్పిటల్ ఏదో కట్టించారని స్ఫూర్తిగా చెబుతాడు. అయ్యా నీకు కళ్ళు కలపలేదా, మీ పార్టీ వాళ్ళు కళ్ళు కలపలేదా? రామనాయుడు చేసి బ్రిడ్జి రామనాయుడు కదా, హాస్పిటల్ చేసి రామనాయుడు కదా, మున్సిపాలిటీ చేసి రామనాయుడు కదా, స్కూల్ తెచ్చింది రామనాయుడు కదా. మీ ఊర్లో తాగేదానికి మంచినీళ్ళు ఒక్క ప్యూరిఫై వాటర్ పెట్టించాలని దౌర్భాగ్య పరిస్థితి మీది. అదేవిధంగా ఖాళీలు ఎస్సీ ఖాళీలో పోయి అయ్యా మేము మంచినీళ్ళు పనులు పాట పోయి సాయంత్రం పొద్దుకు వస్తున్నాం తెచ్చుకోలేమంటే ఇంటింటికి వాటర్ పెట్టాలి అడిగారు. ఏకైక పెద్ద మనిషి రాజమోహన్ రెడ్డి గారు చెప్పాలి. కాబట్టి వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు పనులు చేయరు, రాజకీయం కూడా కావాలా. ఆత్మకూరు నియోజకవర్గాన్ని జిల్లాని అన్యాయం చేసి సర్వనాశనం చేసింది మేకపోవడం కూడా తెలియజేస్తూ, కాబట్టి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నా, అభివృద్ధి కావాలా, దుర్బుద్ధి కావాలా తెలుసుకొని మంచి వ్యక్తుల్ని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని,
అదేవిధంగా రామనాయుడు గారు గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ జిల్లాని నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ, కాబట్టి మేము రామనాయుడు ఏం చెబితే ఆయన అడుగు జాడల్లో ఆయన వెనకాల ఉండి ఎంత పోరాటం చేసేసి ఆత్మ త్యాగాలు కానీ బయటపడి రామనాయుడు గెలిపించేందుకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. మంత్రి మరియు మన ఆత్మకు తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, వేదిక నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. మనం కౌన్సిలర్గా నిలబడి మూడో సంవత్సరం. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా గుర్తించి మన గతంలో మన మెక్కపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఏమాత్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకుండా కౌన్సిలర్ని చిన్న చూపు చూడడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మనం మున్సిపాలిటీ పరిధిలో మన వార్డుల్లో ప్రజలకి ఒక చిన్న పని చేయలేదు. వార్డులో మన సొంతానికి ఏం చేసుకోకుండా వార్డులో మన నమ్మి వార్డులో ఓట్లు వేసిన పేద ప్రజలకి, మన ప్రజలకి మనం ఇప్పుడు దాకా ఏం చేసుకోలేదు. మనకి ఒక మనసులో ఒక ఆలోచన కలిగింది. మన మాజీ మంత్రి గౌరవనీయులు ఆనం రామనాయుడు గారి సమక్షంలో మనం టీడీపీలో చేరితే మనకి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి, మరియు మన వార్డుల్లో కూడా మనం రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానీ ఇట్లాంటి ఎన్నో రోడ్లు వేయించుకోవాలని చెప్పి మన మనస్ఫూర్తిగా మన వార్డు సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మన స్వయంగా పెద్దలు గౌరవనీయ ఆనం రామనాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే మనకి పెద్దలు ఆనం రామనారెడ్డి గారి అడుగుజాడలో మేము నడుస్తామని చెప్పి, మనకి రాజకీయంలో ఉన్నంతకాలం మన ఆనం రామనాయుడు గారి వెనుక ఉండి నడుస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై ఆనం రామనారెడ్డి గారి నాయకత్వం. పేరు రమాదేవి. నేను 9th వార్డ్ కౌన్సిలర్గా ఉన్నాను. అభివృద్ధికి అర్థం, ప్రజాసేవకు పరమార్థం తెలిసి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, తండ్రి సమానులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ఇద్దరి మంచి మనుషుల సారథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఈనాడు మేమంతా బలంగా నమ్మి ఆయనతో పాటు అడుగులు వేయడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి యొక్క విజయానికి అహర్నిశలు మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.